ఫంక్షన్ ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి కారణం మన చీఫ్ గెస్ట్ జూనియర్ చిరంజీవి గారు. సో ఈ సినిమా గురించి టీం మొత్తాన్ని కంగ్రాచులేట్ చేయాల్సిందిగా జూనియర్ చిరంజీవి గారు కోరుతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ ద స్టేజ్. ఎందుకో చప్పట్లు చాలా చల్లగా ఉన్నాయి. ఒక్కసారి మీ చప్పట్లే నాకు ఉత్సాహం, ఊపిరి. నాకు ఒకసారి పృథ్వీ చూస్తే చాలా ఈర్ష్యగా ఉంటుంది. టైటిల్ ఒక పవర్. అమ్మ దాని అమ్మ బత్తాయో. నేను పృథ్వీని ఒకసారి చూసా. సుధీర్ సార్, రామ్ చరణ్తో కలిసి ఆడుకునేవాడు పృథ్వీ చిన్నప్పుడు. అప్పుడు అనుకున్నాను వీళ్ళేదో టాలెంట్ ఉంది. ఒకటి అంటే జీవితంలో ప్రతి మనిషి వెనకాల ఎవరో ఒకరు ఉండాలి, కానీ ఈయన వెనక ఎవరు ఉండక్కర్లేదు. ఎందుకంటే ఈయన అందరు వెనక ఉంటాడు. దట్ ఈస్ కాల్ పృథ్వీ. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు మాటలు రావడం లేదు. ఒక 2 years బ్రేక్ అనుకుంటా మంచి రికార్డులు బ్రేక్ చేశాడు. ఇంకా హేమ చిన్నపిల్ల, పసిపిల్ల. సౌమ్యం, ఆ కలరు, ఆ డ్రెస్ చూడండి, సాంప్రదాయం ఉట్టుపడుతుంది. తమ్ముడు సుధీర్ గురించి చెప్పాలి. రాత్రిపూట చంద్రుడు ఎంత గొప్పవాడు. చంద్రుడి తర్వాత మనం చెప్పుకోవాల్సింది సుధీర్. లేకపోతే తెలుగులో ప్రోగ్రామ్ చేయడం ఏంటి, కన్నడలో కామెంట్స్ రావడం ఏంటి. తమ్ముడు చూస్తేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నేను హీరో అయిన 10 సంవత్సరాల తర్వాత కానీ తమిళ వాళ్ళకి తెలియలేదు. కానీ టీవీ వల్ల కర్ణాటక, తమిళ, కన్నడ, మలయాళం ఇంతమందిని నిజంగా నవ్వుతో నా భవిష్యత్. అది నీకు మాత్రమే సాధ్యం. అవన్నీ సాయంత్రం 6 తర్వాత, ఇప్పుడు కాదు. ఓకే, ఇంకా ముఖ్యంగా డైరెక్టర్ ఆది గురించి చెప్పాలి. తమ్ముడు నిజంగా మంచి డైరెక్టర్. ఇటువంటి పవిత్రమైన సినిమాని ఎనీవే ఆల్ ది బెస్ట్. ఇంకా మిగతా టీం అందరు కూడా ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ సార్ నాన్న ఇలారా. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే శాస్త్రీయంగా, సాంప్రదాయంగా తెలుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు చింపుకు వెళ్ళిపోయినట్టు ఆ జబ్బలేమిటి, ఆ డ్రెస్ ఏమిటి, పూసలు అమ్ముకునే వాళ్ళ మెల్ల ఆ చైన్లు ఏమిటి, అడిగితే ఫ్యాషన్ అంట. ఓకే, ఈ సినిమాని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు. తమ్ముడు కర్ణాటక ఫ్యాన్స్ అడిగాను చెప్పు. ఓకే ఆడియన్స్, నాకు అర్థమైంది ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ లాంచ్ ఇప్పుడు అదే జరగబోతుంది. అమ్మ దానిమ్మ బత్తే ట్రైలర్ లాంచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంటే కదా, వాడు వీడే హీరో. మా దేవుడు వస్తాడు. ఎక్కడ్రా నీ దేవుడు వస్తాడు వస్తాడు అన్నావు, ఎక్కడ వచ్చాడు నీ దేవుడు? అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. పాట చాలా బాగుందిరా. అవునరా, ఏ నీకు జుట్టు పోయింది? మా నాన్నమ్మ చచ్చిపోయిందిరా. నేను జుట్టు పోయినందుక. అరే పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయంట్రా. ఎంత పెరిగి నేను అంతా కొట్టిస్తానరా. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? వాడు ప్రేమ కోసం చచ్చిపోయాడు, నేను ఆ టైప్ కాదు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు. నాన్న 1వ తారీఖు వచ్చింది, ఇప్పుడన్నా బట్టలు కొనిపెట్టు నాన్న. నాకు కూడా కొనిపించు నాన్న. నాన్న నాకు స్కూల్ ఫీజు కట్టనా? 1వ తారీఖు వచ్చింది నాన్న, ఏదో ఒకటి చేయి నాన్న. 1వ తారీఖు వచ్చింది. ఆపండి, అది 1వ తారీఖు కాదు, అన్నిటికీ ఒకటే సమాధానం. 1వ తారీఖు
తారీఖు డబ్బులు రాగానే పాలవాడికి పేపర్ వాడికి రెంట్కి కరెంట్కి ఎక్కడి నుంచి వస్తాయి? మన మధ్య తరగతి కుటుంబాలలో మన కుటుంబంలో వెలుగులు రావాలంటే దేవుడు రావాలిరా. మా బతుకుల్లో వెలుగు లేదయ్యా, పాలవాడికి పేపర్ వాడికి రెంట్కి కరెంట్కి మొత్తం ఆ దుర్మార్గుడే లాగేసుకుంటున్నాడయ్యా. మావయ్య అన్న పిలుపు మా ఇంట. కమింగ్ సూన్. Man, that was hilarious trailer yaar. 2 minutes trailer లో కూడా ఇంత నవ్వించడం దట్ వాస్ సూపర్ యా, సూపర్. hilarious. అంటే హిలేరియస్ ఫిలిం ట్రైలర్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు, అంత బాగా చేశారు నిజంగా, సీరియస్లీ సూపర్. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏమని కోరుకుంటారు? బేసిక్ గా నాలాంటి అబ్బాయిలందరూ దేవతలాంటి పెళ్ళం కావాలనుకుంటారు. నాకు ఆల్రెడీ దేవత పెళ్ళంగా వచ్చింది, ఇంకేం అడుగుతా నేనే అడగను. పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళం మాట ఇంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట వినేదేలే. హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. నీ చేతిలో చేయగా ఆకాశం వందెనే. మ్యాజికల్ పర్ఫార్మెన్స్. 3, 2, 1. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. అవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. Baby, love you. నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకొచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో రాజా. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా, పడుతుంది. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈసారి డి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. మీ భార్య ముద్దు పెట్టిన టీషర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచున్నావు? వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్ డాగ్ స్క్వాడా? ఓయ్ మమ్ముటి. చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హలో అవుంది, నువ్వు ఇక్కడికి రా. టూ అవర్స్ చూసిన ఒక మూవీని కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఇది కథ కాదు, ఇది నా లైఫ్.